ఆ తర్వాత మళ్ళీ ఆయనకు అనుమానం వచ్చిందండోయ్, మహాత్మా మీరు ఒక అడవిలో తపస్సు చేశామని, ఆ అడవిలో ఒక ప్రాంతం, అందులో కొంత ప్రాంతం మనుష్యులు కూడా లేకుండా, జంతువులు లేకుండా, పక్షులు లేకుండా, క్రూర మృగాలు లేకుండా ఏకాంతంగా ఉందన్నారు, కారణం ఏమిటని అడిగాడు ఆయన. అయితే చెబుతున్నాను విను. పూర్వం ఇక్ష్వాకు మహారాజు గారు 10 మంది కుమారుల్ని కన్నాడు. ఆ 10 మంది కొడుకుల్లో ఒకటి పేరు దండుడు. వాడు చిన్నప్పటి నుంచి కొంచెం క్రూరుడు. అందుకని రాజుగారు వాడిని అప్పుడప్పుడు శిక్షిస్తూ ఉండేవాడు. వాడు ఒక రోజున అడవికి వేటకు వెళ్ళాడు. ఆ అడవిలో శుక్రాచార్య మహర్షి కఠోర తపస్సు చేసుకుంటున్నాడు. శుక్రుడి ఆశ్రమంలో ఆయన కూతురులో ఒక కూతురు అరజ అనే ఒక ఆవిడ ఉన్నది. ఇలా ఉండగా శుక్రాచార్యుడు ఒక యజ్ఞం కోసమని కూతుర్ని ఒంటరిగా ఆశ్రమంలో వదిలి అక్కడికి 10 మైళ్ళ దూరంలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయానికి దండుడు ఈ అడవిలోకి వచ్చాడు. వచ్చే సమయానికి అరజ ఆశ్రమం బయట తలంటి స్నానం చేసి ఇలా విరబోసుకుని ఉంది జుట్టు. ఆ విరబోసుకుని ఉన్న జుట్టుతో ఉన్న ఆవిడ చూడగానే వీడు ఎక్కడ లేని కామం పొందాడు. నేను దండుణ్ణి, ఇక్ష్వాకు వంశస్థుణ్ణి, నీతో పొందు కావాలి అని మీదపడ్డాడు. నేను గురుపుత్రికని, శుక్రాచార్య పుత్రికని, దయతో నన్ను వదిలిపెట్టని ఎంత బతిమాలను వినిపించుకోకుండా క్రూరంగా మానభంగం చేసేసాడు వాడు. దాంతో ఆవిడ ఏడుస్తూ కూర్చున్నది. ఆ తర్వాత తృప్తిగా వాడు తన మధుమంతపురానికి పోయాడు. ఇంతలో శుక్రాచార్యుడు వచ్చాడు. 10 రోజులుగా ఉపవాసంతో ఉన్నట్టు పైగా ఆయన యజ్ఞం చేయడానికి వెళ్ళి. ఆ సమయంలో కూతురు ఇలా కనబడగానే కొత్తలాడిపోయాడు. నేను గురువుని, అందున నా పుత్రిక పరమ సాధ్వి, అటువంటి నా పుత్రికని బలాత్కరిస్తావా దుర్మార్గ, ఇదే నీకు నా శాపం. నీ రాజ్యం ఈ ప్రాంతమంతా 7 రోజుల పాటు ఇంద్రుడి దయ వల్ల దుమ్ము రాళ్ళు వర్షంగా కురిసి సర్వనాశనం అయిపోగాక, ఈ రాజ్యం అంతా మట్టిపాలైపోగాక అని శపించి శిష్యుల్ని మనం ఇక్కడ ఉండకూడదు ఇక. ఎందుకంటే 7 రోజులు ఇంద్రుడు వర్షం కురిపిస్తాడు. ఏం వర్షం? ధూళి వర్షం, దుమ్ము వర్షం, రాళ్ల వర్షం కురిపిస్తాడు. ఈ రాజ్యం నాశనం అయిపోతుంది, మనం ఇంకో చోటకి పోదాం అని శిష్యుల్ని వెంటబెట్టుకుని ఇంకో చోటకు పోయి, అమ్మాయి నువ్వు ఎక్కడన్నా ఒక ఆశ్రమ నిర్మాణం చేసుకుని భక్తితో మంత్రానుష్ఠానం చెయ్యి, దాంతో నీవు మళ్ళీ యథాప్రకారంగా కన్యామణి అవుతావు, ఈ దుర్మార్గుడి వల్ల నువ్వేం అపవిత్రం కావు, పవిత్రురాలు అవుతావు అని ఆవిడికి తపస్సు చేసుకునే స్థలం చూపించి ఆవిడ్ని తపస్సుకు పంపి తన శిష్యుల్ని వెంట పెట్టుకుని ఇంకో స్థానానికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు శుక్రాచార్యుడి ఆజ్ఞతో 7 అహోరాత్రములు దుమ్ము ధూళి రాళ్ళు కుంభవృష్టి కింద కురిపించేశాడు. మొత్తం దండుడి రాజ్యం సర్వనాశనం అయిపోయింది. వాడి ప్రజలు దుర్మరణం పాలైపోయారట. దబ రాళ్ళు నెత్తి మీద పడితే ఏమవుతుందండి? గట్టిగా ఒక రోజు వర్షం పడితేనే మన వాళ్ళకి హచ్చి హచ్చి అని రొంపలు దగ్గులు పట్టుకుంటాయి. అటువంటిది 7 అహోరాత్రములు దుమ్ము ధూళి రాళ్ళు పడగానే మొత్తం దండుడు చచ్చాడు, వాడి ప్రజలు చచ్చిపోయారు, ఆ రాజ్యం నాశనం అయిపోయింది. ఆ 100 యోజనముల స్థనములకు దండుడి పేరు మీదుగా దండకారణ్యం అని పేరు వచ్చిందనమాట. అది మనకి భద్రాచలం దగ్గర నుంచి మొదలుపెట్టి మహారాష్ట్ర వరకు ఉంటుంది దండకారణ్యం. ఎక్కడ నాసికా త్ర్యంబకం అదంతా కూడా దండకారణ్యం. 800 మైళ్ళు ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు శుక్రాచార్యుడు ఇక్కడి నుంచి ఇంకో స్థానానికి వెళ్ళిపోయాడని చెప్పాం కదా, శిష్యుల్ని వెంట పెట్టుకుని. దానికి జనస్థానము, ఇది దండకారణ్యం. దండకారణ్యంలో ఒక్కో ప్రాంతం జనస్థానం అని పిలబడింది. ఆ జనస్థానం దగ్గరే రాముడు వరసగా ఖరదోషణాది రాక్షసుల్ని 14,000 మందిని చంపాడు. అది జనస్థానం. శూర్పణఖ ముక్కు చెవులు కోసిన ఆ ప్రాంతం అంతా జనస్థానం, మిగతాది దండకారణ్యం అని పిలువబడింది అనమాట. ఆ అడవిలో దండుడికి శాపం ఇవ్వటం వల్ల కొంత ప్రాంతంలో ఎప్పటికి కూడా అడవిలో మాట వరసకు కూడా పక్షులు ఉండవు, అక్కడికి అసలు జంతువులు వెళ్ళవు. ఆ ప్రాంతంలోకి మిలిటరీ వాళ్ళు, నక్సలైట్లు కూడా వెళ్ళలేరట. అటువంటి స్థలం ఆ మధ్యలో ఉందిట. అక్కడ చెరువు ఉంది. నిజంగానే ఆ చెరువు దగ్గరే ఈ శవాన్ని, శ్వేతుడి యొక్క శవాన్ని అగస్త్యుడు చూశాడు. అంటే ఎంత గొప్పదో మన భారతదేశం ఆలోచించండి. మహానుభావుల చరిత్రలు వింటే జాగ్రత్తగా మనం ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది. ఇష్టం లేని స్త్రీని, పరస్త్రీని వద్దు బాబోయ్ అంటే బలాత్కరించిన వాళ్ళ జీవితాలు ఏమైపోతాయో ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. అప్పటి నుంచి రాముడు ఇలా అందరికీ వివరం చెప్పి ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్నాడు. రాముడు తన సభాభవనమునకు బయట ఒక గంట వేళ్లాడగట్టాడు. దానికి ధర్మగంట అని పేరు. రాముడికి ఒక సభాభవనం ఉందని చెప్పాక ఆయన సభలో సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేసేవాడు. గొప్ప గొప్ప పౌరులంతా లోపల కూర్చునేవారు. మీలాంటి కొంచెం విఐపీలంతా లోపల కూర్చునేవారు.
సామాన్య పౌరులు బయట ఉండేవారు. ఎప్పటికప్పుడు పరిపాలనా విషయాలు వాళ్ళతో చర్చ చేస్తూ ఉండేవాడు రాముడు. సామాన్య పౌరులకు న్యాయము జరగాలి, సామాన్య పౌరుడికి ఎప్పుడూ కూడా అన్యాయం జరగకూడదు అని రాముడికి ఒక ఆలోచన వచ్చింది. అందుకని ఏం చేశాడు, సభాభవనానికి బయట ఒక పెద్ద గంట, మామూలు గంట కాదు, వెండి బంగారము కంచు ఇత్తడి అన్నీ కలిపి కొట్టగానే టంగును మోగి ఒక గంటని వేళ్లాడదీయించాడు. ఆ గంటకి మధ్యలో ఉంటుందిగా ఒక పెద్ద గడియ, ఆ గడికి ఒక తాడు కట్టాడు. ఎందుకంటే అందరూ పైకి ఎక్కి కొట్టలేరు కనుక ఈ తాడు కింద ఉన్న స్తంభానికి కట్టారు. ఎవరికైనా కష్టం వస్తే ఈ తాడు లాగితే ఈ గంట టంగను మోగుతుంది. అది మోగిందా, రాముడు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా గంట మోగించిన వాడికి దర్శనమిచ్చి నీ కష్టమేమిటని తెలుసుకుని కష్టం తొలగించి సుఖమిస్తాట. కాబట్టి ఎవరికైనా కష్టం వస్తే ఏ టైంలో అయినా కొట్టచ్చు, అసలు ఏటీఎం అది. కానీ ఆ రోజుల్లో నిజంగా ఆయన అలాంటి గంట కట్టించాడు. అయితే ఒక నియమం పెట్టాడు, నిజముగా గొప్ప కష్టం రాజు తప్ప రాముడు తప్ప సామాన్యుడు తీర్చలేని కష్టం వచ్చినప్పుడే కొట్టాలి, చిన్ని చిన్ని బట్టి కొట్టకూడదు. ఏమండి నాకు చట్నీ వేయలేదండి అని గంట కొట్టకూడదు. చట్నీ కోసం గంట ఎందుకు కొడతారు? చట్నీ కావాలంటే ఎవరిని అడగాలి? రామ్మోహన్ గారిని అడగాలి, చంద్రశేఖర్ గుప్తా గారిని అడగాలి, లేదా కూర్చున్న వాడిని ఎవరిని అడగాలి. అంతేగాని చట్నీ కోసం గంట కొడితే రాముడికి ఒళ్ళు మండదా? మరి మ్యాట్నీకి టిక్కెట్లు దొరకలేదు, ప్యాట్నీ సెంటర్కి ఆటో దొరకలేదు, ఇలాంటి వాటికి కొడితే మాత్రం ఉరిశిక్ష వేస్తాడు రాముడు. అందుకని మంచి సమస్య, తీవ్రమైన సమస్య, అదియూ రాముడు తప్ప తీర్చలేని సమస్య అయితే మాత్రమే గంట కొట్టాలట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గంట పెట్టారు కదా అని ఇష్టం వచ్చినట్టు కొట్టకూడదు. ఈ రాముడు గంట కట్టాడన్న పేరే కానీ చాలా కాలం ఎవరూ ఆ గంట మోయించలేదు. ఎందుకంటే రాముడి పరిపాలనలో అసలు కష్టాలు ఉంటేగా రామరాజ్యం అని అందుకే అన్నారు. రామరాజ్యంలో మాట వరసకు కూడా ఏ పౌరుడు దుఃఖం పొందలేదు. ఎవరికీ దుఃఖం కాదు, అసలు కనీసం నల్లి కూడా కొట్టలేదు, పాముల కాట్లు లేవు, దొంగలు లేరు, పరుసులు కొట్టేసి ఆటో వాళ్ళు ఎత్తుకుపోయిన వాళ్ళు లేరు. ఆ కాలమే అటువంటి కాలం అండి. మళ్ళీ అలాంటి కాలం రావాలని కోరుకోవాలన్నమాట. అసలు నిజం చెప్పమంటారా, రాముడి పరిపాలనలో ఇంటికి తలుపులు వేయడం తాళాలు వేయడం తెలియదుట. తలుపులు అనేవి మర్చిపోయారు అందరూ, తాళాలు వేసేవారు కాదు. ఎంత చిత్రం అంటే దోమలు కూడా ఇతరుల ఇళ్లలో ప్రవేశించి కుట్టేవి కాదట. ఆ లౌట్లు లేవు, ఆ లౌటే లోపలికి వచ్చేవి కాదు, మాట వరసకు కూడా దోమలు. అందువల్ల గంట కట్టారు కానీ గంట కొట్టిన వాళ్ళు లేరు. కొంతకాలం గడిచింది. ఒకరోజు మాత్రం రాముడు మధ్యాహ్నం పూట సభాభవనంలో ఉండగా, సింహాసనం మీద కూర్చునుండగా, రాజకార్యాలు చర్చిస్తూ ఉండగా గంట ఠంగ్ ఠంగ్ అని మోగడం మొదలెట్టింది. ఎంతకాలానికి గంట మోగిందా నా రాజ్యంలో, ఎవరక్కడ గంట కొట్టిన వాళ్ళని తక్షణం లోపల ప్రవేశపెట్టండి అన్నాడు రాముడు. కాపల వాళ్ళు బయటికి వెళ్ళారు. ఇంతకీ ఆ గంటని ఒక కుక్క పట్టుకుని కొడుతోంది. అక్కడ కుక్క ఉంది, ఆ కుక్క నోటితో తాడు పట్టుకుని టంగ్ టంగ్ అని లాగింది. మనుష్యుల్ని అయితే ప్రవేశపెడతా, మరి కుక్కను కూడా ప్రవేశపెట్టాలా అనుకున్నారు కాపల వాళ్ళు. అప్పుడు వాళ్ళు గుర్తుకొచ్చింది, ఈ గంట కొట్టిన వాళ్ళు ఎవరైనా తిర్యక్కులైనా అంటే పశుపక్ష్యాదులైనా సరే లోపల ప్రవేశపెట్టమని రాముడి ఆజ్ఞ. కాబట్టి ఈ ప్రొఫెసర్ సునకారావు గారిని కూడా లోపల ప్రవేశపెట్టండి అని కాపల వాళ్ళు మన సునకారావు గారు లోపల పట్టుకొచ్చారు. ఆ సునకారావు గారు, సునకరావే మగవాడే, మొక్కొక్కది కుక్కగారు లోపలికి వచ్చారు. ఈ కుక్కగారిని తీసుకొస్తూ ఉంటే ఈ కాపలా భట్టులు రాముడు తెల్లబోయి, మనుష్యులంటే కష్టాలు చెప్పుకుంటారు, ఇప్పుడు పాపం కుక్క కూడా ఏదో కష్టం చెప్పుకుంటుందేమో, మనుషులు వాళ్ళ భాషలో మాట్లాడతారు, నాకు అది వచ్చిందండి కష్టం ఇది వచ్చిందండి అని చెప్పుకుంటారు, మరి ఈ కుక్క ఎలా మాట్లాడుతుందో ఏమిటో అన్నాడు ఆయన. ఇంతకీ ఆ కుక్క లోపలికి వచ్చిందే, దాని మూతి పగిలిపోయింది. అసలే దాని మూతి నల్లగా కొంచెం వికృతంగా ఉంది. ఆ మూతిని ఎవడో బలంగా కొట్టి పగలగొట్టినట్టున్నాడు. మూతి పగిలి నెత్తురు ధారగా కారిపోతోంది. అందుకే బాధ తట్టుకోలేక పాపం అది వచ్చి తాడు పట్టుకు లాగిందనమాట. రాముడికి ఆ మూతిని చూడగానే అర్థమైపోయింది, ఎవరో కర్రతో ఈ కుక్కని గట్టిగా కొట్టారు, దీని మూతి పగిలింది, నెత్తురు కారుతోంది, బాధ తట్టుకోలేక ఇది గంట కొట్టినట్టుందనుకుని ఈ కుక్క బాధని ఎలా తీర్చాలి, మనుష్యులైతే ఎవరు కొట్టారో చెబుతారు, పాపం ప్రొఫెసర్ సునకారావు గారు ఎలా చెప్పగలరు అనగా అప్పుడు ఆ కుక్క, రామా నీకా బెంగక్కర్లా, నేను మానవ భాషలో మాట్లాడగలను, ఐ కెన్ స్పీక్ ఇన్ తెలుగు
అందిట. అంటే ఆ రోజుల్లో రాముడికి తెలుగు కూడా వచ్చండి. ఆయన ఆ రాముడికి రాని భాష ఎక్కడ? కుక్కగారు కూడా ఏదైనా కాన్వెంట్లో చదువుకుని ఉంటారు, అందుకని ఒకటో రెండో కాస్త ఇంగ్లీష్ మాటలు కూడా మాట్లాడింది. ఓసి కుక్క మాటలు నేర్చిన కుక్క అన్నమాట. నీ కష్టం నువ్వే చెప్పుకోగలవా? అయితే నాకు సగం సమస్య తగ్గిపోయినట్టు. ఇంతకీ నీ కష్టం ఏమిటి అన్నాడు రాముడు. మహాత్మా, నేను ఇక్కడికి దగ్గరలో ఉన్న ఓ పాడుబడిన సత్తరం దగ్గర ఉంటాను. అక్కడ కొంతమంది బ్రాహ్మణులు ఇళ్ళు కట్టుకుని నివసిస్తున్నారు. అందులో ఒక విప్రుడి గృహం ఉన్నది. ఆ గృహానికి ఎదురుగుండా ఓ సత్రం ఉంది. ఆ సత్రం దగ్గర నేను పడుకుంటాను. నేను ఎవరిని కరవను, అనవసరంగా అరవను, మొరగను, కరవను. ఎవరన్నా వీధిలోకి ఎంగిలి మెతుకులు విసిరినా, బిస్కట్లు విసిరినా, లడ్డు వేసినా వాటిని తింటూ ఉంటాను. దౌర్జన్యంగా లాక్కోను. ఈ పూట నేను నా సత్రం నుంచి ఆ ఎదురుగుండా ఉన్న విప్రుడి ఇంటికి బయలుదేరాను. ఆ విప్రుడి ఇంటి అరుగు దగ్గర ఒక సన్యాసి కూర్చునున్నాడు, ఒక విప్ర సన్యాసి. ఆ సన్యాసి భిక్షుకుడు, భిక్షాటంతో బతుకుతాడు. వాడు నన్ను చూడగానే వెనక ముందు చూడకుండా చేతిలో ఉన్న కర్రతో బలంగా కొట్టేశాడు. ఈ ముట్టె పగిలిపోయింది. భయంకరమైన బాధ వేస్తోంది నాకు. ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను. వాడు కొట్టిన దెబ్బకి నరాలు చిట్లిపోయి నెత్తురొచ్చి గిజగిజలాడిపోతున్నాను. అన్యాయంగా నన్ను కొట్టాడు. నీ పరిపాలనలో పశువులు పక్షులు అన్నీ సుఖంగా ఉంటున్నాయి, అటువంటిది ఇన్నాటికి నాకు గండం వచ్చింది. నన్ను అన్యాయంగా కొట్టిన ఆ విప్ర సన్యాసిని శిక్షించు అనగా, రాముడు నువ్వు చెప్పినంత మాత్రం చేత శిక్ష వేసేస్తామా? నీ వెర్షను నువ్వు చెప్పావు. అవతల వాడిని మేము పిలిపించి వాడు ఏం చేశాడో తెలుసుకోవాలి. వాడిలో తప్పో నీలో తప్పో తెలుసుకోవాలి, ఎవరిలో తప్పు ఉందో తెలుసుకోవాలి, అప్పుడు శిక్షించాలి అని కుక్కను అక్కడే అట్టే పెట్టి భటుల్ని పిలిచి, ఈ కుక్క చెప్పిన అడ్రస్కి వెళ్ళండి, అది ఎక్కడుందో చెప్పిందిగా అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్, అక్కడికి వెళ్ళి ఆ సన్యాసిని పట్టుకురండి అనగానే భటులు వెళ్ళి క్షణాల్లో సన్యాసిని పట్టుకొచ్చారు. ఆ సన్యాసి రావడంతో చేతులు జోడించి వణికిపోతూ రామచంద్ర రామచంద్ర రక్షించన్నాడు. కుక్కను చూడగానే వాడికి అర్థమైపోయిందండి. అందుకని రామ, నువ్వు నన్నేమి అడగకుండా ఉన్నది ఉన్నట్టు చెబుతున్నాను, నిజమే చెబుతాను. ఈ కుక్క చెప్పింది నిజమే, యథార్థమే. నేను ఈ ఊళ్ళోనే మకాం పెట్టి యాచనతో బతుకుతూ ఉంటాను. పూర్వకాలంలో డబ్బులు లేక కాదు యాచన. కొంతమంది యాచనతో జీవించే సన్యాసులు ఉండేవారు. సన్యాసుల్లో చాలా రకాలు ఉన్నారండి. జటి పరివ్రాజకాతిథి క్షపణకావధూతకాపాలికాదులు అని పేరు వాళ్ళకి. జటులు అంటే జడలు ధరించేవాళ్ళు, జటాజోట ధారణ చేసేవాళ్ళని జటి అంటారు. గుండు చేయించుకుని పైన కొంగు వేసుకుని తిరిగి ఉంటారు సరే. సన్యాసులు కొంతమంది అప్పుడప్పుడు గుండు చేయించేస్తారు, మొత్తం మూతి గీతి అంతా గుండు చేయించుకుని నెత్తి మీద ఓ చెంగు వేసుకు తిరుగుతారు. వాళ్ళని ముండి అంటారు. చేతిలో భిక్షాపాత్ర పుచ్చుకుని యాచనతో బతికేటటువంటి సన్యాసులు ఉంటారు, వీళ్ళని భిక్షుకులు అంటారు. అహంకారం తొలగించుకోవడం కోసమని భిక్షాటంతో బతుకుతారు. మరికొంతమంది ఉంటారు, చచ్చిపోయిన శవాలు కాలిపోయాక ఆ కపాలం పుర్రి చేత్తో పుచ్చుకుని కపాలంతో ఇంటింటికి వెళ్ళి భిక్షాందేహి అని అడిగి ఇందులో వేయించుకుని తింటారు. కపాలమే భిక్షాపాత్ర, వీళ్ళని కాపాలికులు అంటారు. మరికొంతమంది జీవితంలో బంధువులంటే విరక్తి కలిగి ఏ బంధువు నా వాడు కాడు, నేను అనాథ అని పలికి అనాథ అనే ఒక సన్యాస దీక్ష వహిస్తారు. ఈ దీక్ష వహించిన వాడు జీవితంలో మళ్ళీ తన బంధువుల్ని పలకరించకూడదు. వాడికి అమ్మ లేదు, నాన్న లేదు, అమ్మ లేడు, నాన్న లేడు, ఏక్ నిరంజన్ అంటారు. ఇలా అన్నీ విడిచిపెట్టి తిరిగి ఒక జాతి ఉంది. ఎన్ని రకాలు అనుకున్నారు? క్షపణకులు అని ఉంటారు కొంతమంది. అంటే పుర్రెల దండ మెళ్ళలో వేసుకుని విచిత్రమైన గన్నేరు పూల దండ వేసుకుని ఈ గుండులో సగం గొరిగిస్తారు, ఈ సగం వెనకాతలు పెడతారు. వాళ్ళు విభూతి రేఖలు మధ్యలో పొడుగ్గా ఒక బొట్టు పెడతారు. వాళ్ళ చేతిలో ఒక కర్ర ఉంటుంది, వీళ్ళని క్షపణకులు అంటారు. అవధూతలను ఒక రకం అన్నారు. వీళ్ళు దిగంబరంగా తిరుగుతారు, పిచ్చాళ్లల్లో నటిస్తారు, వీళ్ళకి ఎవరితో బంధం ఉండదు, జుగుప్స ఉండదు వీళ్ళకి. వీళ్ళందరూ అవధూతలు. ఆశాపాశములు లేనివాళ్ళు, ఆహార వాంఛ లేనివాళ్ళు, జుగుప్స లేనివాళ్ళు, వీళ్ళు అవధూతలు. ఇవన్నీ ఒకసారి ఎప్పుడన్నా మీకు ప్రత్యేకంగా సన్యాసి ఉపన్యాసం అని పెడదాం. అంటే సన్యాసులు చెప్పే ఉపన్యాసం కాదు, సన్యాసులపై ఉపన్యాసం, వాళ్ళ దీక్షల మీద ఉపన్యాసం. ఎటువంటి నియమాలు ఉన్నాయండి వాడికి ఏకంగా. ఒక్కసారి సన్యాసం పుచ్చుకోవడం అంటే అంత తేలికంగా తెలుసా? సన్యాసి జీవితంలో కోపగించకూడదు, సన్యాసికి నాన్న బంధం ఉండకూడదు,
మళ్ళీ సన్యాసం పుచ్చుకున్నాక వాళ్ళ ఆవిడ మొహం చూశాక బాగున్నావుటే అన్నాడా వీడు సర్వనాశనం అయిపోతాడు. సన్యాసం పుచ్చుకున్నాక అమ్మ లేదు, నాన్న లేదు, కొడుకు లేదు, కూతురు లేదు, డబ్బుల మీద వ్యామోహం ఉండకూడదు. కలియుగంలో చాలామంది ఉన్నారులేండి మహానుభావులు, ఎందుకు అనడం. కానీ కొద్ది మంది మాత్రమే మహాత్ములు కనపడతారు మనకి. ఎక్కువ మంది పొట్టపోషణ కోసం కూడా కలియుగంలో కాషాయం కడతారట. అయినా పర్వాలేదు, గౌరవించమన్నారు. కాషాయ వస్త్రమాత్రేణ యతి పూజ్యో నసంశయ. కాషాయము ధరించినంత మాత్రము చేత యతిని పూజించాలి, సందేహము లేదు అన్నారు మనవాళ్ళు. కానీ వాళ్ళకి ప్రమాదం అంట. కాషాయం కట్టాక కనుక ఆహార వాంఛ ఉంటే లేక దేహవాంఛ ఉంటే, చెయ్యకూడని పనులు చేస్తే ఇక వాడిని ఎవడో బాగు చేయలేడు. అందుకే ఆశ్రమాలలో సన్యాసాశ్రమం కంటే గృహస్థాశ్రమం గొప్పది. సన్యాసి చెట్టు కొమ్మ మీద పడుకుని నిద్రపోతున్న మనిషితో సమానం. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు నేల మీద పడుకున్నవాడు. నేల మీద పడుకున్నవాడు దొల్లుతాడు తప్ప పడిపోతాడా? పడ్డం. ఇప్పుడు ఉదాహరణకి బరక మీద పడుకోండి, ఎంత దూరం దొల్లినా పర్వాలేదు, ఇంకా కింద పడేది లేదు, ఆల్రెడీ కిందే ఉన్నాడు కనుక. అదే కొమ్మ మీద పడుకున్నాడు అనుకుందాం, ఎవడో తేడా వస్తే డుబుక్కుని కింద పడతాడు, నడ్డి కాళ్ళు చేతులు విరుగుతాయి, చక్రాల కుర్చీలో కూర్చోవాలి. ఎంత తేడా వస్తుంది. అందుకని సన్యాసాశ్రమం అంటే అబ్బో ఇన్ని నియమములు ఉన్నాయని తెలుసుకుని పరిపాలించాలి. సన్యాసి కనుక ఇడ్లీ మీద వడ మీద, ఇడ్లీ చట్నీ వడ అన్నాడా వాడికి నరకంలో దడ తప్పదన్నమాట. నా దగ్గరికి చాలా కాలం క్రితం ఒక ఆయన వచ్చి, గురువుగారండి ఆశ్రమ స్థాపన చేస్తున్నామండి, అందువల్ల కొంచెం చందా ఇవ్వండి అన్నాడు. చందా ఇవ్వండి అనగా నేను డబ్బులు ఇచ్చేసి, ఇంతకీ మీ ఆశ్రమం పేరు ఏమిటంటే గృహస్థాశ్రమం అండి అన్నాడు. అందువల్ల గృహస్థాశ్రమానికి కూడా చందా అడక్కండి, సన్యాసాశ్రమానికి అడిగారంటే అర్థం ఉందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఈయన అటువంటి ఒకనొక భిక్షుక సన్యాసి. అయ్యా నేను ఇక్కడే ఉంటూ భిక్షాటంతో బతుకుతున్నాను, ఏమిటో తెలియదు కానీ నేను సన్యాస స్వీకారం చేసిన నాలో కామక్రోధాలు పోలేదు. కొంచెం నాకు తెక్కెక్కువ, ఎవరు కనపడినా గయ్యి అంటూ ఉంటాను. దానికి తోడు ఈరోజు నేను యాచన కోసం ఇంటింటికి వెళ్ళాను. ఎవ్వరూ నా భిక్షాపాత్రలో ఏమీ వెయ్యడం లేదు. ఆహారం నాకు ఇవాళ దొరకలేదు. కడుపు కరకరలాడిపోతుంది. కడుపు కరకరలాడిపోతున్నప్పుడు అన్నం దొరకకపోతే వాడికి వస్తుందని మంట. అందుకని నాకు కూడా కడుపులో కాస్త మంట తంట వచ్చాయి. సరిగ్గా తిండి లేక నేను వస్తూ ఉంటే దారిలో ఈ కుక్క ఎదురయ్యింది. ఆ కుక్క మూతి కొంచెం నల్లగా భయంకరంగా ఉంది. కుక్కల్లో చూస్తే భయంగా ఉంటాయండి అవి. కోతుల్లో కూడా కొన్ని కోతులు అందంగా ఉంటాయి, కొన్ని కోతులేమో భయంకరంగా ఉంటాయి. మీరు చూడండి బయటికి వెళ్ళి కొన్ని కోతులు చూస్తే దా అని మన పిల్లల్ని పిలిచినట్టు పిలవాలనిపిస్తుంది. బహుశా వాళ్ళ పిల్లలు కూడా అలా ఉన్నారేమో. కానీ కొన్ని కోతులు చూస్తే భయం వేస్తుంది. మనుషులు కూడా అలాగే. కొంతమంది మనుషులు చూస్తే కోతులు వేరే చూడక్కర్లా. కొంతమంది మనుషులు అందంగా ఉంటారు. అలాగే కోతుల్లో కూడా అలాగే ఉంటాయి, జంతువుల్లో కూడా అలాగే ఉంటాయి. ఈ కుక్క కొంచెం వికృతంగా ఉంది. దానితో ఈ భిక్షుకుడికి భయం వేసింది. చీపో అంటూ ఉంటే పాపం దాని దారిన అది వస్తోందిట, దానికి తెలియక. దాంతో వీడికి ఒళ్ళు మండిపోయి చేతిలో ఉన్న కర్రతో దాని మూతి మీద ఒక్కటిచ్చుకున్నాడు. దాని మూతి పగిలిపోయింది, ఎర్రగా నెత్తురు కారిపోయింది. ఎందుకో తెక్కొచ్చి కొట్టానండి. నిరపరాధి అయిన కుక్కని కొట్టిన మాట నిజమే. రాముడి సన్నిధానములో ఎవ్వడూ అసత్యం పలకలేడు. నేను నిజం చెబుతున్నాను. నన్ను శిక్షించు, నేను చేసిన పాపానికి శిక్ష వెయ్యి. నీ ధర్మాత్ముడమైన నీ చేతిలో శిక్ష పొందితే, పరమధర్మస్వరూపుడైన రాముడు నాలాంటి వాడికి శిక్ష వేస్తే నేను పాప విముక్తుడవుతాను అనగానే రాముడు ఎదురుగుండా ఉన్న మంత్రులు పురోహితులకేసి తిరిగాడు. అక్కడ ఎవరున్నారు? భృగువు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇటువంటి ఋషులు ఉన్నారు అక్కడ. ఇంతమంది చర్చించుకొని ఏం శిక్ష వేయాలో ఆలోచిస్తూ ఉండగా అప్పుడు రాముడు, మీరు ఏం తెలుసుకోలేదంటే, ఏం తెలుసుకోలేకపోతున్నామండి, ఎంత పాపం చేసినా వీడు విప్రుడు, బ్రాహ్మణో నహంతవ్య అని శాస్త్రం, కాబట్టి చంపలేం, ఏం శిక్ష వెయ్యాలో తెలియటం లేదన్నారు వాడు. అప్పుడు రాముడు కుక్క కేసు చూశాడు. ప్రొఫెసర్ సునకారావు, వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్ అన్నాడు. నీ ఒపీనియన్ ఏమిటనగా, కుక్కగారు
రామా నన్ను క్షమిస్తానంటే నువ్వు అంటే వీడికి ఏం శిక్ష వెయ్యాలో నేను చెబుతానండి. ఓహో, వీడికి ఏ శిక్ష వెయ్యాలో ఆల్రెడీ నువ్వు ఫిక్స్ అయ్యావు అనమాట. ఏం శిక్ష వేస్తావో వెయ్యి అన్నాడు రాముడు. ఇక్కడికి 12 మైళ్ళ దూరంలో కౌలంచరము అని ఒక ఊరుంది. ఆ కౌలంచరంలో ఓ పెద్ద మఠం ఉంది, అంటే ఎండోన్మెంట్స్, అదొక పెద్ద మఠం. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, మీరు చీటికి వాటికి దేవాదాయం ధర్మాదాయం అంటున్నారే, అది బండబూతు. దేవాదాయం కాదు, ధర్మాదాయం కాదు, దేవదాయము. దాయము అంటే ఇవ్వబడినది, దేవతల కొరకు దాయము ఇవ్వబడింది కనుక దేవదాయము. ధర్మదాయము, ధర్మం కోసం ఇవ్వబడింది. మన పెద్దలు ధర్మం కోసం కొంత పొలం ఇచ్చారు, దాని మీద ఆదాయం కాదు, దానికి ఇవ్వబడింది. ధర్మం కోసం సత్రానికి ఇవ్వబడితే అది ధర్మదాయము, దేవదాయము. అది ఒకప్పుడు ఆ పేరు పెట్టారు. భక్తుడు భగవంతుడు లాంటి వాడు తెలిసిన మీకు. అందుకనే మహానుభావుడు కోడల సంగమదేవ స్తోత్రంలో బసవేశ్వరుడు ఒక స్తోత్రం రాశాడు. కర్ణాటకలో బసవేశ్వరుడు అని ఉన్నాడు. బసవేశ్వరుడి సంప్రదాయం వీరశైవం. ఆయన ఎంత అద్భుతమైన గేయం రాశాడో తెలిసిన, పయోధిగణమే పయోధిగన్నను పయోధికన్నను పయోధి దాల్చిన పృథ్వీఘనమ్మగు పృథ్వీఘనం మే పృథ్వీకన్నను పృథ్వీని దాల్చిన సహస్రఫణియగు శేషుడు ఘనమగు శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర ఘలంఘల రావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు పార్వతి ఘనమే పార్వతి కన్నను పార్వతినే తన సగముగా దాల్చిన శివుడు ఘనమ్మగు శివుని కన్న శివ భక్తుడి ఘనమగు స్వామి కోడల సంగమదేవ అన్నాడు. ఎందుకు కొట్టారండి చప్పట్లు? నేను చెప్పింది ఏమర్థమైందని కొట్టారు అంటే ఏదో చదివేశాడు కొట్టేశాడు అంతేనా. ఇప్పుడు అసలు విషయం చెబుతాను. చాలా పెద్దది సముద్రం. ఈ మహాసముద్రం ఎన్నో జీవులకు నిలయం. సముద్రం లేకపోతే వర్షాలు పడవు, కాబట్టి సముద్రం గొప్పదట. కానీ సముద్రం కంటే సముద్రం మధ్యలో ఒక్క వంతు ఉన్నప్పటికీ మానవులకి, చెట్లకి, ప్రకృతికి నిలయమైన భూమి గొప్పది. పెద్ద సముద్రం కంటే సముద్రంలో చిన్నగా ఉన్నప్పటికీ భూమి గొప్పది. మళ్ళీ భూమి గొప్పదంటే భూమి గొప్పది కాదట. ఎందుకని? ఈ భూమి సముద్రంలో కలిసిపోకుండా దీనిని 1000 పడగల మీద ఆదిశేషుడు మోస్తున్నాడు. ఆదిశేషుడు మొయ్యకపోతే భూమి నాశనం అయిపోతుంది కనుక భూమిని మోస్తున్న సహస్రఫణియగు శేషుడు ఘనమగు. శేషుడు గొప్పవాడు. శేషుడు గొప్పవాడా? ఆయన గొప్పవాడు కదట మళ్ళీ. ఎందుకని? శేషుడు భూమిని మొయ్యడానికి ఆయనకి కొంత శక్తి కావాలి కదా. శక్తి ఉంటే భూమిని మోస్తాడు. మరి ఆయనకి ఆ శక్తి ఎలా వస్తుంది? అప్పుడప్పుడు ప్రతి 10 సంవత్సరాలకోసారో 1000 సంవత్సరాలకోసారో పార్వతీదేవి ఆదిశేషుణ్ణి తన కాలికి చుట్టుకుని గజ్జెలు కింద మార్చుకుంటుంది. ఆదిశేషుడు పార్వతికి తరచుగా కాలి మొవ్వ అవుతాడు. కాళ్ళకి ఆడవాళ్ళు పట్టీలు పట్టుకుంటారు కదా, అలాంటి ఒక పట్టీగా మారిపోతాడు, నూపురములుగా మారిపోతాడు. అలా మారి పార్వతితో పాటు నృత్యం చేస్తాడు. పార్వతి శివుడితో ఆదిశేషుణ్ణి ఒక కాలికి, వాసుకిని మరొక కాలికి నూపురముగా మార్చుకొని కట్టుకొని నృత్యం చేస్తుంది. అప్పుడు ఏమవుతుందిట? పార్వతి ఆదిశక్తి మళ్ళీ ఈ నూపురములుగా ఉన్న ఆదిశేషుడికి వాసుకి వస్తాయి. అప్పుడు పార్వతీ శక్తి పుచ్చుకుని మళ్ళీ ఓ 1000 ఏళ్ళో 100 ఏళ్ళో 10 ఏళ్ళో ఆదిశేషుడు భూమిని మోస్తున్నాడు. పార్వతీదేవే గనక అలా కాలికి మువ్వగా మార్చుకొని శక్తి ఇవ్వకపోతే ఆదిశేషుడు ఈ భూమిని మొయ్యలేడు. కాబట్టి ఆదిశేషుడు అనే వంకతో భూమిని మోస్తున్నది చివరికి పార్వతే. అంత ఆదిశేషుణ్ణి తన కాలి గజ్జిగా మార్చుకున్న మహామహేశ్వరి పార్వతి గొప్పదట. అదనమాట ఇందాక చెప్పిన మాట. ఏమని? శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర ఘలంఘల రావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? పార్వతి ఘనమే, పార్వతి గొప్ప కాదు, పార్వతినే తన సగముగా దాల్చిన శివుడు ఘనమగు. పార్వతి కంటే పార్వతిని తన శరీరంలో అర్ధనారీశ్వరుడిగా ధరించి లోకాలని పరిపాలిస్తున్న శివుడు గొప్పవాడు. అంత పార్వతిని శరీరములో అర్ధభాగములో నిలబెట్టుకున్నాడంటే మాట్ల. అందుకే ఆయన అర్ధనారీశ్వరుడు అన్నాం. అలాంటి శివుడు గొప్పవాడు. చివరికి వచ్చేసరికి శివుడు ఘనమే, శివుడు గొప్ప కాదు, మరెవరు గొప్ప? శివుని దాల్చిన భక్తుని మనమది సర్వఘనమ్మగు. అంతటి శివుణ్ణి తన గుండెల్లో దాచుకున్న భక్తుడు గొప్పవాడు. భగవంతుడు గుడిలో లేడు, ఇంకో చోట లేడు, భక్తుల హృదయాల్లో ఉన్నాడు.
భక్తులు ఎక్కడుంటే అక్కడ భగవంతుడు ఉంటాడు. కాబట్టి శివుని కన్న శివ భక్తుడి గనమగు స్వామి కోడల సంగమదేవ. ఎంత అద్భుతంగా చెప్పారండి. కాబట్టి హరి కంటే హరిభక్తుడు, శివుడి కంటే శివభక్తుడు, అమ్మ కంటే అమ్మ భక్తుడు గొప్పవాడు. ఎప్పుడూ భక్తుల్ని చాలా జాగ్రత్తగా గౌరవించాలి. గౌరవించకపోతే ఎంత నష్టమో ఇప్పుడు చెబుతోంది కుక్క. కౌలంచరం అని ఒక మఠం ఉన్నది, చాలా గొప్ప దేవాలయం మఠం, దేవదాయ ధర్మదాయ శాఖ అదనమాట ఆ రోజుల్లో. ఆ మఠానికి ఆ రోజుల్లో 1000 కోట్ల బంగారు నాణెములు నిలవధనం ఉంది, కొన్ని వేల ఎకరాల పొలం ఉంది, ఇంకా రకరకాలు ఉన్నాయి. ఇక ఆ డబ్బుని ఎవరూ లెక్క పెట్టలేరు, లెక్క పెట్టలేనంత ధనం ఉంది అక్కడ. ఆ కౌలంచెర మఠానికి ప్రెసిడెంట్గా ఉన్నవాడు చచ్చిపోయాడు. వీడిని ఏకగ్రీవంగా ఆ దేవాలయానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్ చేసేయండి అంతే ఆవిడ కుక్కగారు. ఏమన్నారు సునకం గారు, వీడిని ఆ కౌలంచెర మఠమునకు అధిపతిని చెయ్యండి. నామినేటెడ్ అధ్యక్షుడు ఉంటాడు కదా, అలాంటి ఒక అధ్యక్షుడిని చెయ్యండి అనగానే ఈ భిక్షుకుడు అని పడిపోయాట. వాడికి మతిపోయింది. ఎందుకో తెలుసా, జీవితంలో ఒక్కసారైనా ఆ మఠానికి అధ్యక్షుడైతే అది ఒక వరం అనుకుంటారంతా. ఎంత గింజుకున్నా ఆ మఠానికి అధ్యక్షుడు అవడం తేలిక కదండి, అంత ఆస్తుంది దానికి, అన్ని గొప్ప ఆలయాలు ఉన్నాయి దానికి. అందుకే వీడు తెల్లబోతూ ఉండగా రాముడు కుక్కగారు ఇచ్చారుగా శిక్ష, ఆ శిక్ష అమలుపరచండి అనగానే ఆ మఠానికి అధ్యక్షుడైన వెంటనే ఏం చేస్తారో తెలుసా, ఓ పల్లకి తెచ్చి అందులో కూర్చోబెట్టి వెనక ముందు 1000 మంది డప్పులు మోయించుకుంటూ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు హోయ్, ఏకగ్రీవంగా కౌలంచెర మఠమునకు అధిపతిగా నియమితులయ్యారు హోయ్ అని ఊరేగించుతూ పట్టుకెళ్ళి సీట్లో కూర్చోబెడతారు. అలాగే పల్లకీలు వచ్చాయి, ఈ భిక్షుకుడిని అందులో కూర్చోబెట్టారు, ఊరేగింపుగా పట్టుకుపోయారు. ఈ భిక్షుకుడికి ఆ కళా నిజం అనిపిస్తుందని అటువంటి మతిపోయింది. ఇదేంట్రా ఈ పీఠానికి అధిపతిని అవడం ఏంటి, ఈ కుక్కని బలే కొట్టాను, ఇంకో దెబ్బ గట్టిగా కొడితే బాగుండేమో అనిపించింది వాడికి. ఇంతలో ఈ కూర్చున్న ఋషులు ఉంటారుగా, వీళ్ళంతా అన్నారు, రామా నువ్వు ధర్మాత్ముడివి కాబట్టి నీకు మతిపోయిందా అని మేము అనలేము. పాపం కుక్కగారు కర్ర దెబ్బ తిని మతి పోగొట్టుకుందేమో, కర్రతో బుర్ర మీద కొడితే ఏమవుతుంది, వెర్రి వస్తుంది. అంచేత ఈ కుక్కకి వెర్రి పుచ్చి ఏదైనా వెర్రి వచ్చి వీడిని ఆ మఠానికి అధిపతిని చేసిందా, లేకపోతే అన్యాయంగా కుక్కని కర్రతో కొట్టిన వాడిని పట్టుకెళ్ళి అంత గొప్ప మఠమునకు అధిపతిని చెయ్యడం ఏమిటి, ఆ పదవి ఇవ్వడం ఏమిటనగా రాముడు నవ్వి ఆ శిక్ష ఎందుకు వేశారో మాట్లాడటం వచ్చిన కుక్కనే అడగండి. ప్రొఫెసర్ సునకారావు గారు ఎదురుగా ఉండగా మళ్ళీ కనకారావు గారు ఎందుకు అన్నాడు ఆయన. అనగానే అప్పుడు వాళ్ళంతా కుక్క ఏమిటి ఈ శిక్షలో ఆంతర్యం అన్నారు వాళ్ళు. అయ్యా ఇప్పుడు అసలు విషయం చెబుతున్నాను వినండి, నేను పోయిన జన్మలో ఆ మఠానికి నేనేనండి ట్రస్ట్ బోర్డు చైర్మన్ని, ఆ కౌలంచెర మఠానికి అధిపతి నేనే. ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నేను ఆ మఠాధిపతిని. ఆ మఠం సొమ్ము బాగా తిన్నాను. ఆ మఠానికి ఎవరన్నా జనం వస్తే డబ్బులు వేస్తే వాళ్ళకి పులిహారకి 100 రూపాయలు కట్టించుకోవడం, మెతుకు చేతులు పెట్టి, ఇదిగో మెతుకు కంటే ఎక్కువ తినకూడదు, పులిహార అంటే ప్రసాదం అంటే చేతికి రాస్తే నాక్కునేది అని ఒక్క మెతుకు పెట్టి ఆ తర్వాత మిగతా ప్రసాదంతో వీడు అమ్ముకునేవట. చక్కెర పొంగలంతా వీడి తిని వచ్చిన వాళ్ళ చేతికి ఇంత రాసేవట. ఇలా అందరి దగ్గర ప్రసాదాల పేరు మీద, స్పెషల్ టిక్కెట్ల పేరు మీద, యజ్ఞముల పేరు మీదగా ఇష్టం వచ్చినట్టు డబ్బులు లాగేశాను. ఆ ట్రస్ట్ బోర్డుకి చైర్మన్గా ఉన్నంతకాలం దిగమింగి ఆస్తులు పోగేసుకున్నాను. వచ్చిన వాళ్ళు ఎవరికి అన్నం పెట్టలేదు, ధర్మం నిలబెట్టలేదు. దేవుడి సొమ్ముని, పరమ పవిత్రమైన సొమ్ముని తిని ఆ పాపంతో చచ్చిపోయాక నరకలోకంలో క్రూర శిక్షలు అనుభవించాను. అందులో కొంతకాలం కుంభీపాకం అని ఒక నరకం అనుభవించాట. కుంభీపాకం అంటే తెలుసుగా మీకు, నరకంలో 8 64 చదరపు మైళ్ళ కొండ ఒకటి ఉంటుంది, ఇనప కొండ, ఐరన్తో తయారు చేసిన ఐరన్ పాట్, ఇనప కొండ. ఆ కొండ కింద పొయ్యి పెట్టి, ఆ పొయ్యి కింద కట్టెలు పెట్టి ఈ కొండని బాగా వేడి చేస్తారు. కొండ నిండా నూనె పోస్తారు. మళ్ళీ నూనె కూడా మంచి నూనె అనుకుంటున్నారేమో, వంట కోసం వాడే నూనె కాదు, కుళ్ళు నూనె అమ్ముతారు చూసారా, కంపు నూనె. బాగా వంటలు చేయగా వచ్చిన మాగిపోయిన ముక్కిపోయిన కంపు నూనె ఉంటుంది. ఆ నూనె అంతా కొండ నిండా పోసి ఆ కంపు నూనె, ఈ నూనె ఈ పొయ్యి కింద కట్టెలు పెట్టి మరగబెడతారట. ఇప్పుడు ఈ ఇనప కొండలో నూనె కళ్ళపెళ్ళ మరిగిపోతుంది. మరిగిపోయాక పాపం చేసిన దుర్మార్గుని పట్టుకొస్తారు.
ఒరేయ్, నువ్వు బతికొండగా తిండి పెట్టకుండా ఏడిపిస్తావుట్రా? దేవుడి సొమ్ము తిన్నావా? మఠం సొమ్ము అంతా తిన్నావా? క్యూ సిస్టమ్ పెట్టి లంచంగా 100 రూపాయలు చేతిలో పెట్టిన వాళ్ళేమో అడ్డకోలుగా లోపల దర్శనానికి పంపుతావా? ప్రసాదాల్లోనూ, దర్శనాల్లోనూ, క్యూ సిస్టంలోను, రూములు కేటాయింపుల్లోనూ బాగా దేవుడి సొమ్ము తింటావట్రా? ఇదిగో ఇందులో పడేస్తున్నాం అని వాడిని అందులో పారేస్తారు. ఇంకేముంది, వాడు బాబోహో అంటాడు, ఎర్రని మైసూరు బజ్జీలాగా వేగిపోతాడు, పుణుకులా వేగిపోతాడు. ఆ పుణుకులా వేగిపోతున్నప్పుడు వాడికి వణుకు వస్తుంది. అప్పుడు వాడిని మళ్ళీ ఏం చేస్తారు, ఈ మూకుళ్ళో ఒక చట్రంతో పైకెత్తుతారు. చూసారు, బజ్జీలు పైకెత్తడానికి ఒక చట్రం వాడతాం, ఆ చట్రంతో పైకెత్తుతారు. పైకెత్తి ఉఫ్ అంటారట. అలా ఉఫ్ఫను వదగానే మళ్ళీ వాడు యథాతథంగా అయిపోతాడు. నరకానికి వెళ్ళాక చావు ఉండదు, ఆల్రెడీ చచ్చి వెళ్ళాడు కదా, వాడు శిక్ష అనుభవిస్తాడు, వేగిపోతాడు, మళ్ళీ పైకెత్తుతారు. పైకి వచ్చాక ఎలా ఉంది అంటే, అమ్మ బాబోయ్, అందులో పడిపోయినప్పుడు వేగిపోతున్నప్పుడు గిజగిజలు ఆడిపోయామండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది అందులో వేయకండి అనగా, వెయ్యొద్దంటావా అని మళ్ళీ ఇలా ఊపి మళ్ళీ వేస్తారు. అలా వాడు చేసిన పాపాన్ని బట్టి 1000 ఏళ్ళో 2000 ఏళ్ళో 3000 ఏళ్ళో అందులో ఉడికిపోతారు. కాబట్టి మనం ఏదో ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయ్యాం అని ఆనందించడం కాదు, జాగ్రత్తగా ఉండాలి. కాస్త మంచివాళ్ళని కనుక దానికి నియమిస్తే వాళ్ళు భక్తులకి సేవ చేస్తారు. భక్తులకు సేవ చేస్తే వాళ్ళ ఆశీర్వచనం వల్ల శాశ్వతమైన ముక్తి పొందుతాం. ఇలా ఏడిపించి దేవుడి సొమ్ము భయంకరంగా తినేస్తే, ధైర్యంగా తినేస్తే, వెనక ముందు చూడకుండా ఇదిగో ఇక రాబోయే జన్మ ఇంతే. ఇలా చాలా కాలం నరకంలో శిక్షలు అయ్యాక కుక్కయి పుట్టాట. ఇది 100వ కుక్కయి పుట్టడం. ఇప్పటికి 100 సార్లు కుక్కయి పుట్టాను. ఈ 100 జన్మల్లో జనం నన్ను కొట్టడమే, చంపడమే, తిండి లేక ఏడవడమే. రామ, ఇదే నాకు ఆఖరి జన్మ. ఎందుకో తెలుసా? ఆఖరి జన్మలో నీ ముఖం చూశాను, మానవ భాష నాకు వచ్చేసింది. అందుకే నీ వంటి ధర్మాత్ముడిని చూడగానే నా పాపానికి ప్రాయశ్చిత్తం అయిపోయింది, నేను హాయిగా స్వర్గానికి పోతున్నాను. ఒకప్పుడు నేను ఏదో ఒక మఠానికి అధిపతిగా ఉండి ఆ దేవుడి సొమ్ము, పాపిష్టి సొమ్ము తినేసి ఇలా కుక్కనయ్యాను. ఇక ఆ సన్యాసి ఉన్నాడే, వాడు కోపిష్టి. వాడు మాట్లాడితే కోపంతో తిడతాడు అందరినీ. నేను శాంతస్వరూపుణ్ణి ఇన్ని పాపాలు చేశానంటే ఈ కోపిష్టాడు ఇంకెన్ని పాపాలు చేస్తాడు. నేను కేవలం 100 జన్మలే కుక్కయ్యా. ఇక వాడికి ఆ కుక్క జన్మల నుంచి విముక్తి లేదు. వాడు ఎప్పుడూ కుక్క, వాడు డొక్క ఎవడో పగల కొడతాడు, ఆ తర్వాత మళ్ళీ చావడం, మళ్ళీ కుక్క, పక్క పగలడం, మళ్ళీ పక్క, మళ్ళీ కుక్క. కలియుగాంత వరకు కుక్కగా తిరుగుతూనే ఉంటాడు. ఎవడైనా వెకిలి వేషాలు ఇస్తే వాళ్ళకి ఇదే శిక్ష అని కుక్క అనగానే రాముడు గట్టిగా చప్పట్లు కొట్టి, విన్నారు కదా ప్రొఫెసర్ సునకారావు గారు చెప్పిన మాట. కాబట్టి ధర్మమునకు వ్యతిరేకంగా పెడితే ఏ శిక్ష అనుభవిస్తామో తెలుసుకోండి. కొన్ని పదవుల్లోకి వెళ్ళడం కాదు, ఆ పదవిలో జాగ్రత్తగా ఉండాలి. దుర్వినియోగం చేస్తే ఎటువంటి శిక్ష అనుభవిస్తామో కుక్కని బట్టి నేర్చుకోండి అంటూ ఉండగా రాముడి ధర్మం వల్ల కుక్క స్వర్గానికి విమానం ఎక్కి వెళ్ళిపోయింది. ఇవి కథలన్నీ, ఇవి కథలు కావు, ఇవేమి వృధలు కావు, మానవ వ్యథలను లోకానికి అందిస్తున్న కథలు. రాముడు ధర్మాత్ముడు, ఈ తన చరిత్ర ద్వారా ప్రజలకు గొప్ప సందేశం ఇచ్చాడు. అందుకే రామకథ నిజంగా సుధా అన్నారు. సుధాం పిబన్నేకయేవ నరస్యాదజరామరః. అమృతం తాగినవాడు ఒక్కడే. ఎవడన్నా అమృతం తాగితే ఆ తాగినవాడు ఒక్కడే అజరామరుడు అవుతాడు. ముసలితనం ఉండదు, చావు ఉండదు. అది కూడా కలియుగాంతం వరకే. కానీ రామకథామృతం కనుక తాగితే కులమేవ అజరామరం, ఆ వంశమంతా శాశ్వతంగా తెరిస్తుంది, వాళ్ళు నరకానికి వెళ్ళరు. అందుకే అమృతం కంటే రామకథామృతం గొప్పదని మన పెద్దలు చెప్పారు. పిబన్ సతతం రామ కథామృతం అన్నారు. అమృతం నోటితో తాగుతాం, మరి కథామృతం ఎలా తాగుతాం? చెవులతో తాగుతాం. అంటే చెవులతో శ్రద్ధగా వింటాం. మీరు రోజు విన్నారుగా, శ్రద్ధగా విన్నారులేండి. ఇందులో ఒక్కళ్ళు కూడా మధ్యలో బయటికి వెళ్ళలేరు అస్సలు. మొదటి నుంచి చివరి దాకా నాకంటే ముందొచ్చి కూర్చుని పాపం, నేను అక్షతలు వేశాక నేను వేసే 4 అక్షతలు వేయించుకుని పాపం అప్పుడు వెళ్ళారు. కాబట్టి పూర్తిగా శ్రద్ధతో విన్న మీ అందరికీ కూడా శ్రీరామచంద్ర ప్రభు యొక్క కటాక్షము లభించుగాక.